హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర విశ్వయాత్ర. మనం ఈరోజైతే ఇండియాలోనే ఉన్న అతిపెద్ద జూల్లో ఒకటైనటువంటి వందలూరు జూకి అయితే వచ్చాము. ఇది చెన్నైకి దగ్గర సమీపంలో ఉంటుంది. ఇది చెన్నై రైల్వే స్టేషన్ నుంచి 30 కిలోమీటర్స్ టు 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు పార్కింగ్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. మనం ఇదంతా పార్కింగ్ లాట్. ఇక్కడ బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ జూ అయితే 9 AM to 5. సఫారీ రైడ్ అండ్ డియర్ సఫారీ రైడ్, ఈ రెండు అయితే ఫేమస్. మనం చూసుకుంటే ఇంకో ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇందాక వచ్చింది పార్కింగ్. ఆ పార్కింగ్ నుంచి ఎక్కడికి కలుస్తాము, మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా అక్కడికే వెళ్తాము. మనం అయితే చూడొచ్చు. ఇప్పుడు దీని ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే మాత్రం 200 రూపీస్ ఉంటుంది పర్ అడల్ట్స్. మనం అయితే ఇక్కడి నుంచి లోనకి అయితే వెళ్తాము. ఇంకో ఎంట్రన్స్ కూడా చూపిస్తాను చెప్పాను కదా, ఆ ఎంట్రన్స్ కూడా చూద్దాం మనం. ఇదే పార్కింగ్ నుంచి ఎంట్రన్స్. రెండింటికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఒకటే. 2 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ కనపడుతున్న స్కానర్ ద్వారా అయితే మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకటి ఎంట్రీ టికెట్ అండ్ కెమెరా ఉంటే కెమెరా, డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటే కనుక దానికి పేమెంట్ చేసుకుని ఆన్లైన్లో టికెట్లు అయితే తీసుకోవచ్చు. మీరు ఇక్కడ బయట కూడా ఇస్తారు టికెట్లు, బట్ బయట ఏంటంటే క్రౌడ్ ఉండటం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. దానికన్నా మీరు ఆన్లైన్లో తీసుకోవటం ఈజీ. మనం ఇప్పుడైతే ఎంట్రీ నుంచి లోనకైతే వెళ్దాము. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, బట్ చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ ఫోటోలు కూడా దిగుతున్నారు చూడండి మీరు. ఈ రైట్ సైడ్ అయితే మనకి 7 day ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదైతే జూ లోనకి అయితే ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోనకైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే రెస్ట్రిక్టెడ్ ఏరియా అని పెట్టారు. మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. జూ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. క్లైమేట్ కూడా బాగుంది, బట్ ఎండ మాత్రం బాగా ఇచ్చేస్తుంది. ఇదైతే పిల్లలు ఆడుకుంటారు. గేమ్స్ సెట్ చేశారు ఇక్కడ, చూడొచ్చు. ఇవన్నీ పిల్లలు ఆడుకునే గేమ్స్. ఇక్కడ పేరెంట్స్ అందరూ అయితే చెట్ల కింద కూర్చొని పిల్లల్ని ఆడించుకుంటూ ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్ అయితే మీకు సైకిల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. యాక్చువల్గా ఓవరాల్ 20 కిలోమీటర్స్ ఉంటుంది అంటారు, 15 to 20 కిలోమీటర్స్. నడవలేని వాళ్ళు అయితే ఈ సైకిల్ తీసుకుని వెళ్ళొచ్చు. ఎలక్ట్రిక్ సైకిల్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అలాగే బగ్గీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు సైకిల్ కూడా కాదు, బగ్గీ వెళ్దాం అనుకుంటే బగ్గీ ద్వారా అయినా మీరు విజిట్ చేయొచ్చు. నేనైతే బై వాకే వెళ్తున్నాను.
ఇక్కడ మీరు చూసుకున్నారంటే కూరగాయలు 5 ఉన్నాయి. అది ఒకటి కింద నడుస్తూ ఉంది. చెట్టు మీద చెట్టు కింద మొదల్లో కూర్చొని ఉంది. ఒకటి పైన ఉంది. మీకు జూమ్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఎగురుతుంది చూసారు చెట్టు మీద. ఒకటేమో కింద 2, 3, 4, 5 ఉన్నాయి. ట్రంక్ ఇది చాలా వేల సంవత్సరాల లాంటిదంట. సో అందుకైతే మీకు అందుకని ఇది చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ మనం అయితే పికాక్స్ అయితే మాత్రం ఫుల్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 10 ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. పికాక్స్ అయితే వాకింగ్ చేస్తున్నాయి. ఇంకోటి కూడా ఫ్రెండ్స్, ఇవైతే వైట్ పికాక్స్ చూడొచ్చు. ఇవి కూడా నృత్యం ఏమైనా చేస్తాయేమో ట్రై చేస్తాను చూస్తున్నాను. బట్ ఇవి ఫోటో తీసుకుంటా ఉన్నాయి. ఇంకో నెమలు అయితే బయట ఉంది, మనం చూద్దాం. నెమలు ఇక్కడ బయట అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇదైతే కోడి జాతికి సంబంధించింది. అలాంటివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే. దీని పేరేంటో కామెంట్లో చెప్పండి మీకు తెలిస్తే కనుక. ఇది కూడా అదే జాతికి సంబంధించింది. రెండింటి పేర్లు అయితే మీరు కామెంట్లో చెప్పండి. మీకు తెలియకపోతే నేనైతే చెప్తాను. నెక్స్ట్ మనం చిలకలను అయితే చూద్దాము. రోజ్ రిగ్గెడ్ ప్యారాకిట్, ఇవి చిలకలు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, మీకు జూ వీడియోస్ అయితే పార్ట్ 1, పార్ట్ 2 పెట్టడానికి కారణం ఇదే.
మీరు చూసుకుంటే బారికి మొత్తం ప్యారెట్స్ ఫ్రెండ్స్, మొత్తం ప్యారెట్సే ఉన్నాయి. మీకు జూలో అయితే ఇక్కడ చూడటానికి చాలా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఏది మిస్ అవ్వకుండా మీకు చూపించడం కోసమే నేను 2 పార్ట్స్గా అయితే పెడుతున్నాను. మీరైతే చూడొచ్చు 2 పార్ట్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు 2 పార్ట్స్ విజిట్ చేయొచ్చు. పార్ట్ 2 అనేది చాలా బాగుంటుంది. పార్ట్ టూలో చూపించాలనుకునే హైలైట్స్లో అయితే కొన్ని చూపిస్తాను. చూడండి, వీడియో చివరి దాకా అయితే చూడండి, మీకు అవి కనపడతాయి. ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో అయితే డియర్స్, లయన్స్, క్రొకోడైల్స్, ఎలిఫెంట్స్ అన్నీ చూపిస్తాం. పార్ట్ 2 అయితే చాలా బాగుంటుంది. దయచేసి ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.